అదే ఇక్కడ రాస్తున్నాడు 2వ అధ్యాయం 6వ వచనంలో. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అదే కీర్తనాకారుడు అంటున్నాడు. ఆహ్, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇక్కడ మనం చూస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఒకడు ఒక చోట ఇలా దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? అసలు మనం ఏ పాటి వాళ్ళమండి? అసలు మనం ఏ పాటి వాళ్ళం? ఇంత స్ట్రక్చరు, ఇంత బిల్డప్ చేసి ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా, ఆత్మల ద్వారా మాట్లాడిచ్చి వీరందరూ రక్షణ శ్వాసం పొందబో వారికి పరిచారం చేశారంట. మన కోసం, మన అన్యజనులైన మన కోసం ఇంతమంది పని చేయించాడు దేవుడు. ఇంత పని చేసుకొచ్చి ఈ 2025 సంవత్సరము జనవరి నెల 21వ తారీఖున మనకు తీసుకొచ్చాడు. ఇంత ఇదిగా తీసుకొస్తున్నాడు. అసలు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటాకు వాడు ఏ పాటి వాడన్న డైలాగ్ వస్తుంది ఇక్కడ. డైలాగ్ కాదది. హృదయం నుంచి వచ్చే మాట. అసలు ఇంత స్ట్రక్చరు ఇంత ఇదిగా చేసి ఎవరి కోసం? ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కడుతున్నాడండి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు, అరే ఇది ఎవరిదిరా? ఎవరి కోసం? అన్నప్పుడు ఒక రోడ్డు మీద అడుక్కున్న వ్యక్తి కనబడితే ఇదిగో ఇతని కోసం అన్నామనుకో, వీడి కోసమా? ఇంత కాస్ట్లీ బిల్డింగ్ కడుతున్నారా? అంటారా లేదా? అవునా కాదా? రోడ్డు మీద కురుపులతో పడి అట్లా పక్కన పడి రోడ్డు మీద ఉన్నవాడిని వాడు అక్కడ ఉంటే నేను చూడలేకపోతున్నాను రా, వీడికి ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాను అన్నాడు ధీరుభాయ్ అంబానీ. వీడికి కడతగల కారణం ఏంటంటే అతనికి శత్రువు అవ్వచ్చు, లేకపోతే వేరే ఏమైనా అవ్వచ్చు, కానీ అతను కడతన్నాడు. ఇతనికి అతని యోగ్యత లేదే అని అనిపిస్తుంది మనకి. అలాగే ఈ స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు మనకేమనిపించాలి? నిజంగా ఎందుకు పనికిరాని మనం ఒకప్పుడు మోసగాళ్ళం, మా అబద్ధాలు మాట్లాడిన వాళ్ళం, లోకంలో డబ్బులు సంపాదించడానికి, లేకపోతే రకరకాల విషయాల్లో ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి, శరీర విషయాలు ఆలోచన చేసుకోవటానికి ఇంత తిరిగిన వాళ్ళం, వీటిలన్నిటిని ఆయన ఆపేయండి నేను ఉన్నానని చెప్పి మనం బలపరిచినప్పుడు, మనం ఆగి మరలా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన రక్షణ సువార్త చెప్తున్నప్పుడు, ఇట్లాంటోడిని అలాగైతే వదిలేయాలి కదా! ఈడు చూస్తే ఈడి మెంటాలిటీ, ఈడికి చూస్తే ఈడి బతుకు చూస్తే ఇట్లాగుంది, మోసగాడు, ఇలాంటోడు అని చెప్పి వదిలేయాలి. కానీ ఏముంది? మన సొంతం ఏముందండి? మనం అది సంపాదించి, ఇది సంపాదించి అని చెప్తారే గానీ, ఆయనదే కదా అంతా. ఆయన సంపాదనే కదా అదంతా. ఆయన సంపాదన, మన శరీరం కూడా మనది కాదు. ఆయన ఇచ్చిందే కదా! ఇక్కడ అదే అంటున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే అసలు ఆడు ఏ పార్టీ వాడు? అసలు ఏముంది? నేను మా అమ్మాయి ఈ ఈ సువార్త మేము దేవుని కనికరం చొప్పున 2019 నుంచి వీడియోస్ రూపంలో కూడా అప్లోడ్ చేయటం, మామూలుగా ఇయన్నీ చేయటం మొదలుపెట్టినప్పుడు నా కుమార్తె బాగా సహకరించింది. ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. 2023 సంవత్సరం మే నెల 28వ తారీఖున ప్రభు మహిమలో చేర్చబడింది నా కుమార్తె. అప్పుడు నాకనిపించింది, నేనేం చేశానని? అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఏదో వీడియోస్ పెట్టి ఈ వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నానంతే. అంటే ఇందులో ఏముంది? ఏదో ఉంది. నేను చెప్పేది నాకు తెలీదు. నాకు తెలియట్లా. కానీ ఎక్కువ వ్యూస్ కూడా లేవు. ఎంతమంది 40 మంది, 50 మంది, మహా అయితే 200 మంది లోపే, 300 లోపు చూశారు. ఏదో 1, 2. ఈ చిన్న విషయానికి అంత పెద్ద విషయం ఎందుకు జరిగింది? ఓహో! దేవుడు ఏదో నాకు అప్పచెప్పాడు. అది చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు అన్న ఆలోచన నాకు కలిగింది. అలాగే ఇక్కడ ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి 2వ వచనం దగ్గరికొచ్చేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయమాకండి అని చెప్పేసరికి అనిపిస్తది. ఏంటసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఇంత స్ట్రక్చర్ ఎందుకు? ఏముంది అని ఒక ఆలోచన మనకు రావాలి. తప్పనిసరిగా రావాలి. ఎందుకు దేవుడు పదే పదే మనల్ని నా మాట వినండి, నా మాట వినండి, నా కుమారుడు నా మాట వినండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? ఏంటసలు ఇది అన్న ఆలోచన ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 4 వచనాలు 5 వచనాలకు వచ్చేసరికి
6వ వచనం వచ్చేసరికి అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యమిచ్చుచున్నాడు. గట్టిగా చెప్తున్నాడంట. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నువ్వు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసేదివి. మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసేదివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చేతివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అసలు మొత్తం ఇప్పుడు మన చేతిలో ఉందంట అదంతా. ఇదంతా ఎట్లాగా? దేవదూతలు ఆయనతో పాటు ఉండే దేవదూతలకు లేదే. ఎందుకు ఇలా ఇచ్చాడు మనకి? ఆయన మాట ఏం వినమంటున్నాడు మనం? సరే ఆ మాట కూడా పెద్ద గొప్ప గొప్ప అంటే ఆ మాట వినటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు 100 చెట్లున్నాయి. 99 చెట్లు తినమన్నాడు. ఒక చెట్టు తినొద్దన్నాడు. తప్పేముంది? ఇప్పుడు మన విషయం కూడా అంతే. శ్రమ అనుభవించమన్నాడు. 99 సుఖాలు ఇచ్చాడు. ఒక్క శ్రమే అనుభవించమన్నాడు. ఇవ్వబోతున్నటువంటి ఆ రోజు 99 ఇచ్చి ఒకటి తినొద్దన్నాడు. ఈరోజు ఒకటిచ్చి 99 తినొద్దంటున్నాడు. అదే లోకాన్ని. ఇచ్చిన ఒక చెట్టు ఫలంతో తిని బతికండి 99 ఇస్తానంటున్నాడు ఆయన. అదే కదా జరుగుతున్న స్ట్రాటజీస్. గుర్తుపట్టారా? 99 చెట్లు తినండి అన్నాడు, ఒకటి తినొద్దన్నాడు ఆదామవుతావు. కానీ ఈరోజు అన్యజనులైనటువంటి మనకేం చెప్తున్నాడు ఆయన? ఒక చెట్టు తినండి 99 చెట్ల తర్వాత నేను ఇస్తానంటున్నాడు. వినాల్సిందే మనం. అప్పుడు వాళ్ళు వినాలి, ఇప్పుడు మనం వినాలి. ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. మనకి చాలా చిన్న విషయమే. ఎందుకంటే 99 చెట్లు ఇప్పుడు మనకి కనబడకపోయినా ఒక చెట్టు ఫలం ఇచ్చి బ్రతికి ఎట్లా ఆయనతో బ్రతికి ఉండమంటున్నాడు ఆయన. మొత్తం మన పాదాల కింద పెడతానంటున్నాడు. అప్పుడు అలాగే పెట్టాడు. తినొద్దని పెట్టి పాదాల కింద ఉంచుతానంటే వద్దు మాకు నెత్తికెక్కించుకుంటాం అని చెప్పి నెత్తికెక్కించుకున్నారు ఒక అబద్ధాన్ని తప్పి. ఇప్పుడు తర్వాత 99 చెట్లు ఇస్తాను. ఆ ఒక్క చెట్టు ఫలం తినండి. మొత్తం మీ పాదాల కింద ఉంటాయని చెప్తున్నాడు ఆయన. వినాలి. మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పట్టువాడో మనం దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు అంతే. 8వ వచనం. వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకను చూడలేదు గాని ఇంకా మనం చూడలా. ఒక చెట్టు ఫలం తిని బతుకుతున్నాం కదా, చూడలా. కానీ దృఢపరుస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? 9వ వచనం నుంచి మనకి 18వ వచనం వరకు, 2వ అధ్యాయము 9 నుంచి 18 వరకు దృఢపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే అయి ఇస్తాడన్న ఆయన గొప్పతనం. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని. గుర్తుపెట్టుకోండి. అతను అంటున్నాడు, కీర్తనాకారుడు, మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడయ్యా? వాని సమస్తం పాదాల కింద పెట్టేశావు నువ్వు. ఇతనేంటి? కీర్తనాకారుడు చూసాడు మనుషుల పాదాల కింద. ఇప్పుడు మనకు కనబట్లా. కృపాసత్యంగా రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూశాడు. అలాగే ఆ కృపాసత్యంగా వచ్చి మనిషి పాదాల కింద సమస్తం పెట్టిన వాడిని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఆయన, ఇంకా చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటేను, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, ఫుట్నోట్లో రుచి చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాం. మనకన్నా కూడా తక్కువగా చేయబడ్డాడు ఆయన. అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేసిన వానిగా ఆయన చూచుచున్నాము. అంటే మనము ఇంకా ప్రస్తుతమందు సమస్తము మనకి లోబరిచి మన కాళ్ళ కింద పెట్టిన విషయాన్ని చూడట్లేదు. కానీ ఆయన ఇంకా దేవదూతల కంటే మనకంటే తక్కువగా చేయబడిన వాడిగా ఉండి, అదేదో పెద్ద పాపం చేసిన వాళ్ళగా ఈ లోకంలో చెప్తారు. తెలియలే అన్యజనులు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు ఎంత పాపం చేశాడో. ఒకడైతే రాడికల్స్ అంటున్నాడు, నక్సలైట్ అంటున్నాడు. పెద్ద వయసు అయినా 70-80 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. యేసుక్రీస్తు వారిని రాడికల్స్ అంటున్నాడు, నక్సలైట్ అంటున్నాడు.
అంటే నేనున్నానండి. నేను దేవుని కార్యక్రమం చొప్పున రియలైజేట్ చేసుకుంటూ, దేవుని సువార్త సేవ చేస్తూ ఉన్నా, ఈ విధంగా తెలియజేస్తూ, నాకన్నా తక్కువవాడు కదా! ఏది రాడికల్స్, నక్సలైట్లు అంటే తక్కువ వాళ్ళంటే, ఈ మామూలుగా తిరుగుబాటు చేసే తత్వం ఉన్నవారు, తర్వాత ఏదో నేరాలు చేసిన వారి శిక్షను బట్టి చెప్తా ఉంటారు కదా! అంతకన్నా తక్కువవాడుగా చేయబడ్డాడంట. అయితే ఆయన మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. ఇప్పుడు మనం ఆయన్నెలా చూస్తున్నాము? గొప్పవాడిగా చూస్తున్నాం ఆయన్ని.